కొండ సురేఖ విషయంలో చూసుకున్నట్టయితే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అనుకోవచ్చు. అలాగే ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. సో, ఈ 2 సంవత్సరాలుగా మంత్రులలో ఎక్కువ వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరైనా చేశారు అంటే కొండ సురేఖ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో, నాగార్జున విషయంలో చేసినటువంటి వ్యాఖ్యలనే కొండ సురేఖను తప్పిస్తారు. ఈ మ్యాటర్ ఏకంగా రాహుల్ గాంధీ దగ్గరికెళ్ళింది, ప్రియాంక గాంధీ దగ్గరికెళ్ళిందని చెప్పేసి వివిధ రకాలుగా రూమర్స్ రావడం అనేది జరిగింది. దానిపైన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు సో, ఒక్కొక్కసారి తప్పులు మాట్లాడడం అనేది సహజం. సో, ఎటువంటి చర్యలు ఏది తీసుకోవట్లేదు అని చెప్పేసి ఆ సమయంలో ఒక క్లారిటీ ఇచ్చారు. అండ్ తర్వాత చూసుకున్నట్టయితే మన శ్రీధర్ బాబు గారి దగ్గర, మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారి దగ్గర ఏదో జాబ్ ఇప్పిమని చెప్పేసి అడగడం, తర్వాత సరే అనడం, తర్వాత అది కూడా ఓ 2-3 రోజులు పెద్ద దుమారాన్ని తీసుకొచ్చినటువంటి వాక్యాలు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా కొండ సురేఖ గారు ఏది చేసినా కూడా అంతో ఏదో వివాదాస్పద వాక్యాలు కావడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. తర్వాత రీసెంట్ గా చూసుకున్నట్టయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దేవాదాయ శాఖలో ఏం పని, ఎందుకు తను దూరుతున్నారు, ఎందుకు తను 70 కోట్ల టెండర్ ని తన వాళ్ళకి ఇప్పించుకుంటుండు, సో నా మంత్రివర్గంలో తనకేం అవసరం అన్నట్టు కూడా కొన్ని ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేసింది. ఆ విషయం కూడా అధిష్టానంకి వెళ్ళిందని, తర్వాత దానిపైన కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇదంతా ఎపిసోడ్ ఒక సైడ్ చూసుకున్నట్టయితే ఓఎస్డి సంబంధించి తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఓఎస్డి విషయంలో ప్రస్తుతం ఈ వాక్యాలు అనేది దుమారాన్ని రేపుతున్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రంగంలోకి కొండ సురేఖ కూతురు కొండ సుష్మిత దిగడం తోటి అసలు ఏమైంది ఏంటి అనేది ఒకసారి మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకున్నట్టయితే నిన్న సో కొండ సుష్మిత రంగంలోకి దిగి రెడ్డిలంతా కలిసి మా కుటుంబం మీద పగబట్టారంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో ఇక్కడ ఏకంగా రేవంత్ రెడ్డి పేరుని కూడా తీసుకురావడం, అలాగే రేవంత్ రెడ్డి తమ్ముళ్ళకి అన్నలకి ప్రోటోకాల్ అవసరం ఏముంది, వారి దగ్గర గన్నులు అవసరమా అంటూ కూడా డైరెక్ట్ గా సీఎం ని అటాక్ చేయడం. తర్వాత రోహిన్ రెడ్డి సో ప్రస్తుతం డిసిసి అధ్యక్షులుగా ఉన్నారు, అబ్బాపేట నుంచి కూడా తను పోటీగా చేయడం అనేది కూడా జరిగింది. తర్వాత ఏమన్నా ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి రైట్ హ్యాండ్ గా ఉంటారు. సో అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత రోహిన్ రెడ్డి కావాలని పిలిచేసి తర్వాత ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. కావాలని సుమంత్ ని అడ్డం పెట్టుకొని మా అమ్మ పైన పగ తీర్చుకోవాలనుకుంటున్నారు, సో మా నాన్న మాజీ నక్సలైట్స్, ఇట్లాంటివి మేము ఎన్నో చూసే ఇక్కడి వరకు వచ్చామని చెప్పేసి సుష్మిత గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది చూసినాం. తర్వాత ఇక్కడ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుడు, రోహిన్ రెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సో ఇక్కడ రెడ్డిలంతా కలిసి ఒక బీసీ మహిళ పైన ఎలాగైనా సరే మంత్రి పదవి నుంచి తప్పించాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇప్పటి వరకు ఎన్నో గతంలో కూడా చాలా అవమానాలు ఎదుర్కొని మేము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి కూడా సుష్మిత నిన్న చెప్పడం అనేది జరిగింది. ఇదే అంశం పైన కొండ మురళి రంగంలోకి దిగారు. సో నిన్న సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు నాకు సంబంధం లేదు, అసలు అంటే ఓఎస్డి విషయంలో ఏం జరిగిందన్న దానిపైన కూడా నాకు అవగాహన కూడా లేదు, నేను ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోలేదు. సో కావాలని చెప్పేసి అంటే సుమంత్ విషయంలో కావచ్చు, సుష్మిత విషయంలో నాకేం తెలియదు, ఏదైనా ఉంటే నేను డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతా అని చెప్పేసి కొండ మురళి గారు చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు సీన్ లోకి కొండ సురేఖ గారు రావడం, ఈ రోజు జరిగేటువంటి మంత్రివర్గ సమావేశంలో కొండ సురేఖ అంటే వెళ్తారా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఆల్రెడీ వారి యొక్క హనుమకొండలో ఉన్నటువంటి ఇంటి దగ్గర ఆల్రెడీ అంటే మంత్రులకు కొన్ని ప్రోటోకాల్ ప్రకారం అక్కడ గన్ మ్యాన్లను కావచ్చు, పోలీసు వాళ్ళని కావచ్చు అక్కడ నియమించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సీఎంకి ఏ విధంగా బందోబస్తు ఉంటుందో అంతో ఎంతో మంత్రులకు కూడా ఉంటుంది. సో ఉదయం కాగానే ఆ బందోబస్తు అంతా వెనక్కి తీసుకోవడం, తర్వాత దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని సీఎంఓకి అప్పగించాలని చెప్పేసి ఆర్డర్లు ఇవ్వడం, తర్వాత సమ్మక్క సారలమ్మకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కీలక ఫైల్స్ విషయంలో కావచ్చు, తర్వాత అభివృద్ధి పనుల విషయంలో ఆర్ఎండ్బికి కేటాయించడం అనేది జరుగుతుంది. సో ఫైల్స్ అన్ని సీఎంఓకి తిరిగి ఇచ్చేయాలి, తర్వాత ఆల్రెడీ ఉన్న సెక్యూరిటీని తీసేయడం అనేది జరిగింది. సో అక్కడ అభివృద్ధి పనుల విషయంలో ఆర్ఎండ్బి మంత్రికి అప్పగించడం తోటి మరి కొండ సురేఖని తప్పిస్తారా, ఒకవేళ తప్పిస్తే ఇక్కడ బీసీ మహిళకు అన్యాయం చేసినట్టుంటది అన్నట్టు కూడా అదొక వాదన వినిపిస్తుంది. కావాలని కొండ సురేఖని టార్గెట్ చేసి ఇదంతా చేస్తున్నారా? అండ్ నిజంగా ఇక్కడ సుష్మిత చెప్పినట్టు సుశాంత్ అమ్మాయకుడు, సుశాంత్ ని కావాలని ఇరికించి ఆ విధంగా సుశాంత్ ని అడ్డం పెట్టుకొని కొండ సురేఖ మంత్రి పదవికి అనేది ఎఫెక్ట్ పెట్టబోతున్నారా? సో ఇలాంటి కీలక విషయాలు అనేది ప్రస్తుతం కొండ సురేఖ గారు ఏం మాట్లాడతారు, రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయనుకో కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. సో ఇక్కడ ప్రభుత్వం నుంచే పంపించే బదులు తనే రాజీనామా చేస్తే బెటర్ అని చెప్పేసి కొంతమంది. అండ్ ఈ విధంగా అంటే ఒక్క రోజులోనే
3 సంఘటనలు ఉన్న ప్రోటోకాల్ అక్కడి నుంచి తీసేయడం, తర్వాత ఉన్నటువంటి ఫైల్స్ అన్ని సీఎంఓకి అప్పగించడం, తర్వాత అభివృద్ధి పనుల విషయంలో ఫైల్స్ కావచ్చు అవన్నీ వేరే మంత్రికి ట్రాన్స్ఫర్ చేయడంతో ఇవన్నీ చూస్తున్నట్టయితే సురేఖమ్మ గారిని తీసేస్తారు అన్నట్టు కూడా ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ సురేఖమ్మ జోలికి వస్తే నేనేంటో చూపిస్తా అని చెప్పేసి కొండ సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మాట్లాడడం అనేది జరిగింది. సో ఇక్కడ మరి కొండ సురేఖని తీసేస్తారా, కొండ సురేఖని రాజీనామా చేస్తారా? ఈ ఎపిసోడ్ లో కావాలని ఒక బీసీ మహిళ మీద పగబట్టారా? అండ్ ఇప్పుడు జూబ్లీ ఉప ఎన్నికల వేళ మంత్రుల పంచాయతీ అనేది కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రీసెంట్ గా పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు అనేది ఒక రకంగా -5 -10% అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఒక 40% ఉంటే -5 -10కి పడిపోవడం అనేది జరిగింది ఒక మహిళ పైన. అందులో తెలంగాణ ఆచారం కావచ్చు, ఎవరికైనా సానుభూతి సెంటిమెంట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఏమైనా చిన్న దెబ్బ తగిలినా కూడా గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్ కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. దాన్ని కూడా పొలిటికల్ గా సానుభూతిగా వాడుకుంటున్నారని చెప్పడం అనేది ఇది చాలా అంటే చాలా మిస్టేక్. మరి వాళ్ళు మంత్రులు ఈ స్థాయిలో ఉండి మాట్లాడారు అనేది అది పక్కన పెడితే, ఇప్పుడు కొండ సురేఖ ఇష్యూ అనేది ఈ విధంగా రావడం అనేది కాంగ్రెస్ పార్టీ తలలు పట్టుకుంటున్నటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. మరి కొండ సురేఖమ్మ విషయంలో ఏం జరుగుతుంది, ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం.